విజయ్ లాంటి హీరోస్‌తో చేసినప్పుడు అసలు మనం ఊహించని ఒక రేంజ్ ఆఫ్ సెలబ్రిటీస్ వాళ్ళు. యాహ్! మనకసలు ఏ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేనోళ్ళకైతే చాలా ఎక్కువ గూడా. అదే సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళు వాళ్ళు కలిసేవాళ్ళు, అప్పుడప్పుడు కలిసేవాళ్ళైతే పర్వాలేదు. కానీ అసలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, అక్కడ వాళ్ళతో కలిసి పని చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఎమోషన్స్? నేను ఫస్ట్ స్టార్‌తో పనిచేసిందంటే విజయ్ సేతుపతి సార్. హ్మ్. సో, అప్పుడు నాకు చాలా భయం ఉండింది. అది దట్ లైక్ ఇనీషియలీ అండ్ ద ఫస్ట్ సీన్ నేను సార్‌తో చేసిందేంటంటే నేను మేము ఇద్దరం కార్‌లో కూర్చున్నాము అండ్ నేను సడెన్‌గా ఎళ్లి బ్రేక్ చేయాలి. ఒక సెక్యూరిటీ గార్డ్ ముందు బ్రేక్ చేయాలి. అప్పుడు నాకు చాలా భయం ఉండింది. బికాజ్ నేను అప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాను ఒక 3, 4 మంత్స్ బ్యాక్. అండ్ సార్ సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్. సేదు సార్ చాలా చాలా హీ నోస్ నాకు భయముంది. హ్మ్. అదంతా సార్‌కి తెలుసు. నా కళ్ళలోనే తెలిసిపోతుంది. సో, హీ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. సార్ ఇస్ లైక్ "నువ్వు చెయ్యి. నాకు తెలుసు నువ్వు చేస్తావు చెయ్యి." అండ్ ప్రేమ్ సార్ వచ్చారు. ఆ! డైరెక్టర్ వచ్చి హ్మ్. "లేదు సేతు మేము డూప్ వచ్చి కావాలంటే చేసుకుంటామంటే" సార్ ఇస్ లైక్ చేస్తది. నువ్వుండు చేస్తది. హ్మ్. నేనున్నాను కదా! హ్మ్. అండ్ హీ మేడ్ మీ డూ ఇట్. అంటే అప్పుడే నాకొక ఏంటి ఒక యాక్టర్ అంటే పెద్ద యాక్టర్ అంటే ఇలా ఉంటారు. యాటిట్యూడ్ ఉంటది. అదంతా అక్కడే పోయింది. ఆ రోజుతోనే ఆ రోజుతోనే పోయింది. ఐ వాస్ లైక్ ఓకే. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ అండ్ సార్ సేదు సార్ ఈస్ లైక్ టూ అమేజింగ్. టూ గుడ్. ఫస్ట్ మీకు భయపట్టింది విజయ్ సేతుపతి గారంటారు. అవును. హ్మ్. సో, దాని తర్వాత నేను 'నయనతార మ్యామ్' అండ్ విజయ్ సార్‌ని కలిసినప్పుడు దానివల్ల నాకు కొంచెం అట్‌లీస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, దే ఆర్ ఆల్సో గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అని. అండ్ విజయ్ సార్ ఈస్ వెరీ, వెరీ స్వీట్. హ్మ్. వెరీ స్వీట్. నయన్ మ్యామ్ హ్మ్. ఆల్సో.